మారుతున్న ఆహార అలవాట్లతో చిరుధాన్యాల వాడకం పెరగడంతో సాగు కూడా ఊపందుకుంది. అత్యంత ఆదరణ పొందిన చిరుధాన్యాల్లో కొర్ర ఒకటి. వేసవి పంటగా సాగు చేసిన కొర్ర ప్రస్తుతం పూత దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటలో తుప్పు తెగులు కనిపిస్తోంది. ఈ తెగులును సకాలంలో అరికట్టినట్లయితే దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. వేసవి కొర్రలో తుప్పు తెగులు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరమణమ్మ. కొర్ర పంట మన రాష్ట్రంలో సుమారుగా 25,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. మంచి పోషక విలువలు కలిగి ఉండడం వలన మరియు మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉండడం వలన మరియు తక్కువ పెట్టుబడితో ఈ పంటను పండించడం వల్ల ఈ యొక్క పంట విస్తీర్ణం అనేది మధ్య కాలంలో ఎక్కువగా పెరగడం గమనించవచ్చు. ఈ పంటను కూడా కొన్ని రకాలైన తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. అందులో ఒక ముఖ్యమైన తెగులు రస్ట్ డిసీజ్. దీనినే తుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ముఖ్యంగా ఖరీఫ్ పంట కన్నా కూడా రబీ సీజన్ లో వేసిన పంట మీద ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. అదేవిధంగా ఆలస్యంగా విత్తిన పంటలో కూడా ఈ యొక్క తెగులు తీవ్రతను ఎక్కువ అవ్వడం గమనించవచ్చు. ముఖ్యంగా దీనికి అనుకూలమైన పరిస్థితులు కనుక అనుకున్నట్లయితే చల్లని అంటే వాతావరణంలో అధిక తేమ శాతం ఉండి చల్లని వాతావరణం అంటే లో టెంపరేచర్స్ ఉండడం అనేది ఈ తెగులుకు అనుకూలమైన వాతావరణం. ఈ తెగులు ఒక శిలీంధ్రం అనగా యూరోమైసిస్ సెటేరియే అనే శిలీంధ్రం వలన వస్తుంది మరియు మొక్కలలో అన్ని దశలలోనూ ఈ తెగులు వ్యాపించి నష్టపరుస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా మొక్కలలో అడుగు భాగాన ఉన్న ఆకులలో మొదటగా ఆకుల కింది భాగంలో ఎర్రటి పొక్కుల వలె తయారవుతుంది. ఈ ఎర్రటి పొక్కులని మనం యురిడోసోరై అంటాము. ఈ యురిడోసోరైలోనే యురిడోస్పోర్స్ అనగా శిలీంధ్రం యొక్క బీజాంశాలు తయారయ్యి గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వేగంగా వ్యాప్తి చెంది ఆ మొక్కలలో కూడా తెగులుని ఎక్కువగా కలగజేస్తాయి. అంతేకాకుండా అతి త్వరలోనే ఆకుల మీద రెండు వైపులా కూడా స్ప్రెడ్ అయిపోయేసేసి ఆకులంతా వ్యాపింపజేసి ఆకులు ఎండిపోవడం అనేది గమనించవచ్చు. ఈ తెగులు తీవ్రత ఆకుల మీదనే కాకుండా ఆకు తొడుగులు అంటే లీఫ్ షీత్ అంటారు, వాటి మీద, కలము మీద మరియు కాండం మీద కూడా ఈ తెగులుని గమనించవచ్చు. ఈ తెగులు వలన తీవ్రమైన నష్టం అయితే కలుగుతుంది. పంట లేనప్పుడు ఈ శిలీంధ్రం యొక్క బీజాంశాలు అనేటివి గడ్డి మొక్కలు చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి మొక్కల మీద ఉంటాయి. మరియు పంట వేసినప్పుడు వెంటనే ఆ గడ్డి మొక్కల నుంచి ఈ పంట మీదకి ఆశించి తెగులుని మరియు కలగజేస్తూ ఉంటాయి. ఈ తెగులు కనుక నివారణ మనం గమనించినట్లయితే చుట్టుప్రక్కల ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలన్నింటినీ పీకి వేసి నాశనం చేయాలి. దాని ద్వారా ఈ యొక్క శిలీంధ్రం యొక్క బీజాంశాలు అన్నింటిని కూడా నాశనం అవుతాయి. రెండవది వచ్చేసి ముఖ్యమైన మందులు అంటే శిలీంద్ర నాశక మందులు అయినటువంటి ప్రోపికొనజోల్ 1 ml 1 లీటర్ నీటికి, లేదా హెక్సాకొనజోల్ అది 2 ml 1 లీటర్ నీటికి, లేదా డైఫెంకనోజోల్ అది 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం 15 రోజులకు ఒకసారి తెగులు కనిపించినప్పుడు ఒకసారి మరియు 15 రోజుల తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ తెగులుని చాలా సమర్థవంతంగా అరికట్టుకోవడమే కాకుండా అధిక దిగుబడులు మనం పొందవచ్చు.